నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, గ్రామకంఠ భూములు అంటే ఏంటి? గ్రామకంఠ భూములు రిజిస్ట్రేషన్ అవుతాయా? సో మిత్రులారా, మన దేశంలో బ్రిటిష్ కాలంలో 1923లో బౌండరీస్ సర్వే అండ్ బౌండరీస్ సెటిల్మెంట్ యాక్ట్ చట్టం ప్రకారంగా దేశంలో ఉన్న ప్రతి గ్రామాన్ని సర్వే నిర్వహించి ఆ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ భూమి అంతా ఏ ఏ రకానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉంది, పట్టా భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అలాగే వక్ఫ్ బోర్డు దేవాలయ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ మొత్తం గ్రామాన్ని సర్వే నిర్వహించి భూములకు సర్వే నెంబర్లు కేటాయించినారు. అలాగే గ్రామ ప్రజలు కానీ లేకపోతే ఇతర గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులు కానీ నివసించడానికి ఎలాంటి సర్వే నెంబర్లు కేటాయించకుండా కొంత భూమిని కూడా వదిలివేయడం జరిగింది. ఆ భూమిని గ్రామకంఠ భూమి అని పిలుస్తుంటారు. అంటే గ్రామ ప్రజలు నివసించడం కోసం ప్రభుత్వం వదిలివేసినటువంటి భూమిని గ్రామకంఠ భూములు అని అంటుంటారు. అక్కడ ఎవరైనా